పాలమూరు పల్లెపూరులో కాంగ్రెస్ హవా కొనసాగింది. సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని మండలాలతో పాటు మెజారిటీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకోగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది. ఇక చలిని సైతం లెక్క చేయకుండా జనం ఎన్నికల ఫలితాల కోసం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కేంద్రాల వద్దే జాగారం చేశారు. ఇక బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పాలమూరు పల్లెపూరులో కాంగ్రెస్ హవా కొనసాగింది. సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని మండలాలతో పాటు మెజారిటీ స్థానాలను అధికార పార్టీ సొంతం చేసుకోగా కొన్ని చోట్ల బీఆర్ఎస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ మొదలైంది. చలిని సైతం లెక్క చేయకుండా జనం ఎన్నికల ఫలితాల కోసం అర్ధరాత్రి వరకు కౌంటింగ్ కేంద్రాల వద్దే జనం జాగారం చేశారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. పాలమూరు జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఘన విజయం సాధించింది. తొలి విడత జరిగిన 550 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 342, బీఆర్ఎస్ 142, బీజేపీ 18, ఇతరులు 48 చోట్ల విజయం సాధించారు. సీఎం నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని కోస్గి, గుండుమాల్, కొత్తపల్లి, మద్దూరు మండలాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. కొడంగల్ నియోజకవర్గ పరిధిలోని 67 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 9 సర్పంచ్ పదవులను గెలుచుకుంది. మద్దూరు, గుండుమాల్, కొత్తపల్లి, కోస్గి మండలాల్లో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులు విజయఢంకా మోగించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల విజయంతో బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు నేతలు, కార్యకర్తలు. జోగులాంబ గద్వాల జిల్లాలో 106 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 84, బీఆర్ఎస్ 6, బీజేపీ 8, ఇతరులు 8 మంది సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో 151 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ 97, బీఆర్ఎస్ 39 పంచాయతీలను కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లాలో 139 గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ 67, బీఆర్ఎస్ 56 పంచాయతీలను గెలిచారు. వనపర్తి జిల్లాలో కాంగ్రెస్ 47, బీఆర్ఎస్ 32 సర్పంచ్ పదవులను గెలుచుకుంది. ఇక్కడ 5 గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఏకగ్రీవమయ్యాయి. కిల్లా ఘనపురం, గోపాల్పేట, పెద్దమందడి, రేవల్లి, ఏదుల మండలాల పరిధిలో 82 గ్రామ పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 47 కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు, 32 బీఆర్ఎస్ మద్దతుదారులు, 2 చోట్ల బీజేపీ మద్దతుదారులు, 6 చోట్ల స్వతంత్రులు విజయం సాధించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తొలి విడత 550 గ్రామ పంచాయతీలకు 58 ఏకగ్రీవమయ్యాయి. మహబూబ్ నగర్ జిల్లాలో 10, నారాయణపేట జిల్లాలో 14, నాగర్ కర్నూలు జిల్లాలో 14, జోగులాంబ గద్వాల జిల్లాలో 15 చొప్పున ఏకగ్రీవమయ్యాయి. ఇందులో దాదాపుగా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఏకగ్రీవమయ్యాయి. పాలమూరులో మిశ్రమ ఫలితాలు నమోదయ్యాయి. జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా గద్వాలలో 86.55, మహబూబ్ నగర్లో 83.04, నారాయణపేటలో 81.71, వనపర్తిలో 81.67, నాగర్ కర్నూల్లో 75.05% నమోదైంది. అయితే ఓట్ల లెక్కింపుతో నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పంచాయతీ పోరు దాదాపుగా అధికార పార్టీ వైపు ఏకపక్షంగా సాగింది. చాలా చోట్ల ఉత్కంఠభరితంగా ఎన్నికలు జరిగాయి. చెల్లని ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల గెలుపోటములు తారుమారయ్యాయి. వనపర్తి జిల్లా సోలిపూర్లో తోడికోడళ్లు పోటీ పడ్డారు. 3 సార్లు రీకౌంటింగ్ నిర్వహించడంతో కాంగ్రెస్ అభ్యర్థి సింధూజ ఒక్క ఓటుతో విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందూరు మండలం చిన్న ఎలికిచెర్ల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మరాఠీ రాజు, అదే పార్టీకి చెందిన మరో అభ్యర్థి మరాఠీ రాము ఎన్నికల్లో పోటీ చేశారు. ఇద్దరికీ 212 ఓట్లు వచ్చాయి. ఓట్లు సమానం రావడంతో అధికారులు రీకౌంటింగ్ జరిపారు. ఓట్లు మళ్లీ సమానంగా ఉండడంతో ఈసారి అధికారులు టాస్ వేశారు. టాస్లో మరాఠీ రాజు సర్పంచ్ అభ్యర్థిగా గెలిచారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిళ్లలో 4 సార్లు ఓట్లు లెక్కించారు. చివరకు 4 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు.